ప్రాక్టికల్ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిన్న మున్సిపల్ కమిషనర్ గారితోనూ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా డిస్కస్ చేయడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళు ప్రాక్టికల్గా ఫేస్. ఎందుకంటే ఈరోజు నెల్లూరు సిటీలో కేవలం 47% అయింది, 47% మాత్రమే నిన్నటికైంది. అందుకని యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది అంతా నిన్న వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. వాటి మీద యాక్చువల్గా మున్సిపల్ కమిషన్ చాలా డీటెయిల్గా వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి ఏం చేయాలనేది చెప్పడం జరిగింది. ఈరోజు ఆ నేపథ్యంలో నేను కూడా 247వ బూత్లో ఎలా జరుగుతుందో యాక్చువల్గా చూడటానికి వచ్చాను, అబ్జర్వ్ చేయడానికి ఎలా చేస్తారు అనేది అంతా చాలా చక్కగా బిఎల్ఓ అండ్ బిఎల్ఏ చేస్తున్నారు. నేను యాక్చువల్గా వాళ్ళతో కొన్ని హౌసెస్ కూడా తిరగడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 14కి పూర్తయిపోతే మళ్ళీ ఈ నెల జూన్ 15 నుంచి జూలై 14 వరకు అడిషన్స్ కానీ, అంటే ఎవరైనా కొత్తగా చేరిన వాళ్ళని ఓటర్స్లో యాడ్ చేయడం కానీ, లేదా ఎవరైనా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా చనిపోయినా వాళ్ళని డిలీట్ చేయడం కానీ, లేదా ఏదైనా పేర్లలో మార్పు కానీ, లేదా వార్డులలో మార్పు కానీ, కాన్స్టిట్యున్సీలో మార్పు కానీ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు. దాని మీద కూడా నిన్న మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళందరికీ దిశానిర్దేశం అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా చక్కగా చేస్తున్నారు. చేస్తున్న వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళకి సపోర్ట్కి ఎవరినైతే బిఎల్ఏగా ఇచ్చామో, మేము ప్రతి పార్టీ నుంచి ఒక బిఎల్ఏని ఇస్తారు. ఆ బిఎల్ఏకి ఇచ్చినాడు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చాలా చక్కగా. వాళ్ళకి ఏం పని ఉందండి, వాళ్ళకి ఏం పని లేదు, పనులు జరుగుతున్నాయి, చూడలేకపోతున్నారు, ఏదో ఒకటి విమర్శించాలా. దేనికి విమర్శిస్తున్నారు వాళ్ళు? నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, ఎందుకు ఈ ఎన్టీఆర్ సిటీలో పక్కన వాళ్ళు చేయలేదు? 14-19లో పేదల కోసం చేసింది ఎందుకు చేయలేదు? 204 అన్నా క్యాంటీన్స్ పేదల కోసం ఎందుకు పూసేశారు? తర్వాత 2019 ఫిబ్రవరి నెలలో ఆ రోజు నేనే మినిస్టర్ ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాని వాళ్ళ అది కానీ పూర్తయింటే ప్రతి ఇంటికి చక్కటి వాటర్ వచ్చేది. ఎందుకు చేయలేదు? 1,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేసి 1,100 కోట్లు, అంతా ఇంత కాదు చేసి 960 కోట్లు మేము ఖర్చు పెడితే 160 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ 2 ప్రాజెక్టులు ఎందుకు అది చెప్పాలా? అంటే అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నానే, అవన్నీ మేము పూర్తి చేస్తున్నామని భరించలేక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెప్పాలని చేస్తాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇట్టే కానీ చేస్తుంటే ఆ 11 సీట్లు